హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ ఎస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ నేమ్ డిసైడింగ్ డబుల్ డిజిట్. అంటే ఒక వ్యక్తి యొక్క పేరును మనం నిర్ణయించేటప్పుడు, లేదంటే ఆ వ్యక్తికి సంబంధించిన నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్‌గా 30 అమృత సంఖ్య అని, 32 రాయల్ స్టార్ ఆఫ్ ద లైన్ అని, 41 ఆకర్షణ నంబర్ అని, 46 ఒక లక్కీ నంబర్ అని మనం డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది ఈ వీడియో ద్వారా మనం వివరించబోతున్నాం. గత వీడియోలో 1-9 సంఖ్యలలో ముఖ్యంగా ఏ నంబర్ మనకి సింగిల్ డిజిట్ అనేది నప్పుతుందనేది డిసైడ్ చేసిన తర్వాతే ఈ డబుల్ డిజిట్ అనేది డిసైడ్ చేయాలి. అది కూడా అవి వాళ్ళకి ఏ విధంగా నప్పుతాయనేది నిర్ణయించకుండా డైరెక్ట్‌గా మనం అనుకున్నట్టు ఇవి మంచి నంబర్‌లు అయినప్పటికీ కూడా వాళ్ళకి డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. అది అది ఇస్తే ఏం జరుగుతుంది? వాళ్ళ లైఫ్‌లో వ్యతిరేక ఫలితాలు ఎందుకు వస్తాయనేది ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఒక వ్యక్తికి సంబంధించిన పేరులో డబుల్ డిజిట్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మీ పిల్లలకి పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన ఏ నంబర్ మనం నప్పుతుందనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 25/12/2004 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వ్యక్తికి మనం గతంలో చెప్పుకున్నట్టు 30, 32, 41, 46 ఈ సంఖ్యలు మంచివని మనం ఇచ్చినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒక ప్యాటర్న్‌గా రాసుకోవాలి. రాసుకొని 2, 7, 8, 10, 12, 16 వీటిని సింగిల్ చేసుకుంటే 7, 3, 6, 7 ఇక్కడ చూడండి ఇది రూలింగ్ నెంబర్, ఇది డెస్టినీ నెంబర్. జనరల్‌గా ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడగానే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది మనం చెప్పొచ్చు. జనరల్‌గా ఇక్కడ ఏమైందంటే 7, 3 డెడ్ యాంటీ, 3, 6 డెడ్ యాంటీ. అలానే ఇవి కూల్ నెంబర్స్. ఈ విధంగా ఈ అబ్బాయి తాలూకా డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ తాలూకా లైఫ్ బాగుండదని మనం చెప్పొచ్చు. అదే వ్యక్తికి మనం ఈ 30 గాని, 32 గాని, 41 గాని, 46 అని ఇవి మంచి నంబర్‌లని ఇచ్చినట్లయితే అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 7, 3, 6, 7 ఇక్కడ 3, 3 ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే 7, 3 డెడ్ ఎండ్ ఇది డమ్మీ. కాబట్టి 30 అనేది మంచి సంఖ్య అయినప్పటికీ కూడా వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు అనేది ఇస్తుంది. అలానే 32 7, 3, 6, 7 3, 2 డెడ్ ఎండ్. ఇక్కడ 4, 1 7, 3, 6, 7 4, 1 41 అది ఎంతో మంచి నెంబర్, ఆకర్షణ నెంబర్ అయినప్పటికీ ఇక్కడ చూడండి 7, 4 డెడ్ ఎండ్, 7, 1 డెడ్ ఎండ్. నెక్స్ట్ 46 7, 3, 6, 7 4, 6 ఇక్కడ 7, 4 డెడ్ ఎండ్. అంటే ఈ విధంగా ఇవి మంచి నెంబర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్‌లో బ్యాడ్ వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళకి బ్యాడ్ వైబ్రేషన్ జనరేట్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ మళ్ళా ఏదైతే వాళ్ళ తాలూకా బ్యాడ్ ఎంతైతే ఉందో వాళ్ళ పేరులో మళ్ళా అదే వాళ్ళకి జనరేట్ అయ్యి వాళ్ళ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంకొక న్యూమరాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా ఇదే విధంగా పేరు ఇచ్చినట్లయితే, ఇవే నంబర్స్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ ఏం చేంజ్ అవ్వదు కదా! ఈ న్యూమరాలజీ మీద వాళ్ళకి ఒక నమ్మకం అనేది పోతుంది. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ డబుల్ డిజిట్ మనం ఏ విధంగా మనం డిసైడ్ చేస్తామనేది మీకు ఇప్పుడు చూద్దాం.
7 3 6 7. ఇది ఈ వ్యక్తి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. జనరల్గా మనం ఏమనుకున్నాం, గతంలో సింగిల్ డిజిట్ డిసైడ్ చేసాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 5. ఈ 3 5 సింగిల్ డిజిట్ డిసైడ్ చేసినప్పుడు వీటికి సంబంధించిన డబుల్ డిజిట్ 21 30 39 48 57. 5 అంటే 23 32 41 50 59. ఇవి ఈ సింగిల్ డిజిట్ సంబంధించిన డబుల్ డిజిట్స్. వీటిని మనం ఏం చేయాలంటే, వీటిలో ముఖ్యంగా వీటిని కొన్ని బ్యాడ్ నెంబర్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. జనరల్గా బ్యాడ్ నెంబర్స్ ఏమిటి? 4 8 12 13 14 16 17 18 21 29 33 36 44 45. ఇలా ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్. ఈ ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్ ఇందులో ఉన్నాయో లేదో మనం చూసుకొని ముందుగా వాటిని తీసేయాలి. 21 39 48 57. 57 ఎందుకంటే అది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ కింద వస్తుంది. ఇలా కొన్ని బ్యాడ్ నెంబర్స్ మనం తీసేసిన తర్వాత మిగతా ఉన్న నెంబర్స్ ఏంటి? 30 23 32 41 50 59. ఇలా వీటి తాలూకా నెంబర్ని ఒక ప్యాటర్న్లో, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 టైమ్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేది మనం రాసుకోవాలి. ఏడు 3 6 7 7 3 6 7 7 3 6 7 7 3 6 7 7 3 6 7. ఇక్కడ ఫస్ట్ 23 చూసుకున్నట్లయితే 23 7 3 డెడ్ యాంటీ నప్పదు. 32 3 2 7 3 డెడ్ యాంటీ నప్పదు. 41 4 1. ఇది 2 విధాలుగా డెడ్ యాంటీ, సో నప్పదు. నెక్స్ట్ 50 5 0 యాప్ట్, ఇది డమ్మీ. ఓకే, 50 తీసుకోవచ్చు. నెక్స్ట్ 59 5 9 యాప్ట్. ఈ విధంగా మనం వీటికి సంబంధించిన డబుల్ డిజిట్స్ని ఈ విధంగా మనం వెరిఫై చేసుకొని అప్పుడు ఆ వ్యక్తి సంబంధించిన నేమ్లో ఈ డబుల్ డిజిట్స్ అనేవి డిసైడ్ చేయాలి. ఇదండి ఒక వ్యక్తికి సంబంధించిన పేరులో డబుల్ డిజిట్స్ ఏ విధంగా మనం ఇవ్వాలనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.